ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ డిఎస్సి అభ్యర్థులకైతే చాలా ముఖ్యమైన వార్త ఉంది. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయబోతున్నారు. అదొకటి ఉంది మనకు మెయిన్ న్యూస్ అంటే. అదేవిధంగా ఎస్టీ స్టడీ సర్కిల్లో సివిల్స్ మెయిన్స్కి ఉచిత శిక్షణ అంటూ మరొక వార్త మనం ఇవాళ చూడొచ్చు సాక్షి దినపత్రికలో. ఐఐటి మద్రాస్ టాప్ ఏదైతే నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లిస్టు జాబితా విడుదల చేశారు. దాంట్లో ఐఐటి మద్రాస్ అయితే టాప్లో ఉంది విద్యా సంస్థ. ఇక ప్రీ ప్రైమరీ స్కూళ్ళ అంగన్వాడీలు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్న శిశు సంక్షేమ శాఖ టీచర్లకు డిప్లొమా కోర్సు శిక్షణ ఇంటర్ పూర్తయిన వారు అర్హులు. డిప్లొమా కోర్సు శిక్షణ కంప్లీట్ అయిన వాళ్ళే అర్హులని ఒక వార్త మనకు అంగన్వాడీల గురించి లేటెస్ట్ అప్డేట్ కనబడుతుంది. ఒకసారి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఫస్ట్ న్యూస్ చూస్తే మనకు డిఎస్సికి సంబంధించి మరి రాష్ట్రంలో ఏదైతే టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీని మంగళవారం రిలీజ్ కానున్నది. అంటే ఈరోజు అయితే రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ సీట్లను కూడా వెబ్సైట్లో పెట్టనున్నారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడితే తప్ప దాదాపు మంగళవారం అయితే మనకు ప్రిలిమినరీ కీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఏదైనా మంగళవారం కాకపోతే బుధవారం కంపల్సరీ అని చెప్తున్నారు. ఈ ప్రిలిమినరీ కీ మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ కనుక ఉంటే వారం రోజుల లోపల వారైతే అభ్యంతరాలు తెలియజేయాలి. ఏదైనా ఆన్సర్స్ తప్పున్నా కూడా డబుల్ ఆన్సర్ ఉన్నా కూడా 1 వీక్ టైం ఇస్తాము. 1 వీక్ టైం ఇచ్చిన తర్వాత ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరుగుతుందని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు. గత నెల 18 నుంచి ఈ నెల 5 వరకు అయితే మనకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరిగాయి. ఇక నియామకాలు సెప్టెంబర్ 5 నాడు అంటే ఉపాధ్యాయ దినోత్సవం రోజే మరి అపాయింట్మెంట్స్ ఇస్తామని గవర్నమెంట్ ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా కంటే నిర్ణయానికైతే వచ్చినట్టు మనకు గత వార్తల ఆధారంగా తెలుస్తుంది. దాదాపు మనకు సెప్టెంబర్లో నియామకాలు పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది కాబట్టి వీలైనంత వేగంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ని మరి కంప్లీట్ చేసేసి మరి చాలా స్కూళ్ళల్లో టీచర్ల కొరత కూడా ఉన్నందున మరి ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ జరిపే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏదేమైనా సెప్టెంబర్ 5న మరి డిఎస్సి అభ్యర్థులు అయితే గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండండి. డెఫినెట్గా అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక రెండో వార్త కనుక చూస్తే మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్స్ మెయిన్స్ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూకు గిరిజన స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వి సముజ్వల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది రెసిడెన్షియల్ పద్ధతిలో ఉండే ఫ్రీ కోచింగ్ అని చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే రాజేంద్ర నగర్లోని ఎస్టీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలని సూచించారు. 2024 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు మాత్రమే అర్హులు అని చెప్పడం జరిగింది. ఇక్కడ 2 ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, మీరు గమనించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటికైతే కాల్ చేయండి. ఎస్టీ అభ్యర్థులు అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక ఐఐటి మద్రాస్ టాప్ బెస్ట్ యూనివర్సిటీగా బెంగళూరు ఐఐఎస్సి అంటూ మనకు ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల జాబితా కనిపిస్తుంది ఇక్కడ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024 ర్యాంకింగ్ విడుదలయ్యాయి. ఓవరాల్తో పాటు ఇంజనీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వరుసగా 6వ టాప్ ర్యాంకులో నిలిచింది. ఐఐటి హైదరాబాద్కి అయితే 8వ ర్యాంక్ వచ్చింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వరుసగా 9వ మొదటి స్థానంలో సంపాదించుకుంది. అదేవిధంగా ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ వరుసగా 2, 3, 4 ర్యాంకులు అయితే సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ రూపొందించిన ఈ ర్యాంకింగ్స్ను మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం అయితే విడుదల చేశారు. ఓవరాల్ టాప్ 10 జాబితాలో 8 ఐఐటీలతో పాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటు సంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో చూస్తే టాప్ 3లో బెంగళూరు ఐఐఎస్సి, ఢిల్లీలోని జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, తర్వాత ఐఐటి హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీలో హైదరాబాద్లోని ఉస్మానియాకు 6వ స్థానం, విశాఖపట్నంలోని ఆంధ్ర వర్సిటీకి 7వ ర్యాంక్ అయితే దక్కాయి. ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాదు ఈ ఏడాది 2వ స్థానానికి పడిపోయింది. సో ఇది మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల జాబితా. దీంట్లో మరి టాప్ అయితే మనకు ఐఐటి మద్రాస్ అయితే కనిపిస్తుంది ఇంజనీరింగ్ కేటగిరీలో. సో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అంగన్వాడీకి సంబంధించి టీచర్లకు డిప్లొమా కోర్సు శిక్షణ ఇస్తామని చెప్తున్నారు. దానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళే అర్హులు అని చెప్పడం జరుగుతుంది. రాబోయే అంగన్వాడీ రిక్రూట్మెంట్స్లో కూడా ఇంటర్మీడియట్ని విద్యా అంటే అర్హతగా నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది.
ఇక అంగన్వాడీలలో ఇక ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలని గుర్తొచ్చేలా చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నూతన చర్యలకైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న 15,600 కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. వీటిలో బోధించే సిబ్బందికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 3 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు. నూతన పాఠ్యాంశాలు మరి అవసరమైతే ఇంగ్లీష్లో బోధించేలా తీసుకోవాల్సిన అంశాలపై పెద్దగా శిక్షణ ఇవ్వలేదప్పుడు. ఈ నేపథ్యంలోనే ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇక నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన పాఠ్యాంశాలను చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఇంగ్లీష్లోనూ బోధించేలా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ శిక్షణకు ఇంటర్ పూర్తి చేసిన వారినే అర్హులుగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఉన్న టీచర్లు ఎంతమంది ఇంటర్మీడియట్ వరకు చదివారు, ఇంటర్ తర్వాత డిగ్రీ బీటెక్ చేసిన వారు ఎంతమంది ఉన్నారనే గణాంకాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు బోధిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ప్రకారం 1, 2, 3 తరగతుల వరకు అంగన్వాడీల్లోనే విద్యను అందించేలా సర్కార్ అయితే చర్యలు చేపట్టింది. ఈ విధానంలో తెలుగుతో పాటు ఇంగ్లీషు, అవసరమైతే ఉర్దూ మీడియంలో కూడా బోధించాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఒక డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టి దాని ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ శిక్షణను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలా లేక ఎన్జిఓలతో ఒప్పందం చేసుకొని ఇప్పించాలా అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. శిక్షణ అనంతరం టీచర్లకు సర్టిఫికెట్ కూడా ప్రదానం చేయనున్నట్టు తెలుస్తుంది. సో ఇది మనకు అంగన్వాడీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యమైన అంశాలు ఈరోజు ఉన్నాయి, మిగతా రేపైతే అందించడం అనేది జరుగుతుంది.